భద్రాచలంలో రేపు సీతారామ కళ్యాణం జరగనుంది. ప్రస్తుతం ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తున్నారు. వేలాది మంది భక్తులు తిలకించి పులకించే సంబరం ఇది. కళ్యాణానికి కొద్ది ఘడియల ముందు అత్యంత ఘనంగా ఎదుర్కోలు వేడుకను నిర్వహిస్తారు. సీతారాముల వారి గుణాలను వివరించే తీరు మంత్రముగ్ధులను చేస్తుంది. సీతమ్మ వారి వైపు ఒకరు, రామయ్య వైపు ఇంకొకరు ఉండి ఇరు అంశాల గొప్పలను సంభాషించే తీరు ఆద్యంతం సంతోషాలను పంచుతుంది. మరిన్ని వివరాలు మా కలీగ్ దేవి అందిస్తారు. వరకు అని భద్రగిరి క్షేత్రం శ్రీరామ నామస్మరణతో మారుమోగుతోంది. మరి కాసేపట్లో ఎదుర్కోళ్ల మహోత్సవంతో ప్రారంభమయ్యే ఈ వైదిక క్రతువు ముఖ్య ఉద్దేశం ఏంటి, విశిష్టత ఏంటి, రేపు ఎన్ని గంటలకు స్వామి అమ్మవార్ల వివాహ క్రతువు నిర్వహించబడుతుంది, అలాగే భద్రాద్రి రాముని యొక్క తలంబ్రాలకున్న విశిష్టత, అలాగే అభిజిత్ లగ్నానికున్న విశిష్టత ఏంటో స్థానాచార్యులు వారు స్థలసాయి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు, భద్రాద్రి రాముడి కళ్యాణానికి ఉన్న విశిష్టత ఏమిటి? భద్రాద్రి రాముడి కళ్యాణం అది లోకోత్తరమైనటువంటిది. శ్రీరామనవమి నాడు ఈ భద్రాచల క్షేత్రంలో ఈ కళ్యాణం జరగడం అనేటువంటి ఒక గొప్ప విశేషం. రాముడు అవతరించినటువంటి రోజునే ఈ కళ్యాణం జరగడం వల్ల లోక ప్రసిద్ధమైంది. దాదాపుగా అన్ని క్షేత్రాల్లో మనకు ఈ కళ్యాణం జరిగినా ఒకవేళ శ్రీరామనవమి నాడే ఈ కళ్యాణం జరిగితే అది భద్రాచలాన్నే ఆదర్శంగా తీసుకొని ఆయా క్షేత్రాల్లో ఆయా చోట్లలో జరుగుతోంది అనుకోవాలి. ఎందుకంటే తిరుమలలో రేపు శ్రీరామనవమి నాడు జరగకుండా దశమి నాడు జరుగుతుంది కళ్యాణం. ఒంటిమిట్టలో మనకి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఒంటిమిట్ట చాలా గొప్పగా చెప్పుకుంటుంది. ఆ ఒంటిమిట్టలో మనకు శ్రీరామనవమి నాడు కాకుండా వేరే రోజుల్లో జరుగుతుంది. కనుక ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతిలో జరిగేటువంటి కళ్యాణం మన భద్రాచలంలో శ్రీరామనవమి నాడే ఏర్పాటు చేయడం వలన అది కూడా పాంచరాత్ర అంతర్గతమైనటువంటి పురుషోత్తమ సంహిత వాక్యాన్ని అనుసరించి ఆ కళ్యాణోత్సవాన్ని రామదాస్ గారు ఏర్పాటు చేయడం వలన దీనికి ఇంత వైశిష్ట్యత ఏర్పడింది. భద్రాద్రి సీతారాముల కళ్యాణంలో తలంబ్రాలు చాలా విశిష్టమైనవి అంటారు. ఎందుకు అంత విశిష్టత? భద్రాచల రామచంద్రమూర్తి యొక్క కళ్యాణంలో ఉపయోగించేటువంటి తలంబ్రాలు అవి మనకి తెలుగువారికి ఈ తలంబ్రాల ఆచారం ఉన్నది. తెలుగువారి సంప్రదాయం ప్రకారం ఈ కళ్యాణంలో ఈ తలంబ్రాలు పోసుకునేటువంటి వేడుకను ఇక సీతారాములకు కూడా ఏర్పాటు చేశారు. కనుక మనకక్కడ సీతారాములు ఇద్దరూ ప్రత్యక్షంగా ఉండి తలంబ్రాలు పోసుకుంటున్నారు అనేటువంటి భావన అక్కడ చేసేటువంటి అర్చకుల్లోనూ ఉంటుంది. అదేవిధంగా ఈ కళ్యాణాన్ని తిలకించేటువంటి భక్తజనుల్లోనూ కూడా అటువంటి మానసికమైనటువంటి ఒక స్థితి ఉంటుంది. తాదాత్మ్యాన్ని చెంది ఉంటారు, వాళ్ళు గొప్ప భక్తితో ఉంటారు. ఆ సమయంలో వాళ్ళకి అక్కడ విగ్రహాలు కనిపించవు, కేవలం అక్కడ సీతారాములే ఉండి ఆ తలంబ్రాలు పోసుకుంటున్నారు అనేటువంటి భావనతో అక్కడ ఉంటారు. కనుక ఆ తలంబ్రాలకి ఎంతో వైశిష్ట్యాన్ని మనకు శంకరాచార్యుల వారు కూడా చెప్పారు. ముక్తాస్తాహ శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాహ అంటూ సీతారాముల కళ్యాణ సమయంలో సీతారాముల శిరస్సున ఉంచినటువంటి ఆ తలంబ్రాలు ఏవైతే ఉన్నాయో ఆ తలంబ్రాలు వారి శిరస్సు నుంచి జారిపడినటువంటి తలంబ్రాలు అందరికీ శుభాలను చేకూరుస్తాయని అంటారు. కనుక అటువంటి ఒక గొప్ప వైశిష్ట్యం కలిగినటువంటి ఆ తలంబ్రాలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. అలాగే కేవలం భద్రాద్రిలో జరిగేటువంటి జానకిరాముల కళ్యాణంలోనే 3 సూత్రాలు ఉంటాయి. ఏంటి 3 సూత్రాలకున్న విశిష్టత? ఈ 3 సూత్రాల సంప్రదాయాన్ని మనకు రామదాస్ గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. రామదాస్ గారు ఈ సీతారాముల కళ్యాణం జరిగినప్పుడు ఆ అమ్మవారికి నూతనంగా మాంగళ్యాలను తయారు చేసేటువంటి సమయంలో వారికి ఒక భావన ఏర్పడింది. తానే ఒక యజమానిగా ఉండి ఆ కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాం కనుక తాను తన వైపు నుంచి ఒక మాంగళ్యాన్ని తయారు చేయించాలనుకొని తన భార్యకు సంబంధించినటువంటి బంగారాన్ని ఆమె మెడలో ఉండేటువంటి ఆ మాంగళ్యాన్నే దానికోసం వినియోగించారట. దాంతోపాటు ఆయన అనుకున్నది ఏమిటంటే ఇక్కడ లోకంలో పుట్టినింటికి సంబంధించినటువంటి పుస్తే అదే మెట్టినింటికి సంబంధించినటువంటి పుస్తే 2 ఉంటాయి కదా, ఆ 2 కూడా మనం దీంట్లో తయారు చేయాలి అని దశరథ మహారాజుకి చెందినటువంటి ఒక మాంగళ్యాన్ని, జనక మహారాజుకు సంబంధించినటువంటి మాంగళ్యాన్ని కూడా తయారు చేసి తాను సమర్పించేటువంటి మాంగళ్యంగా కూడా ఒక దాన్ని ఏర్పాటు చేసి ఆ విధంగా 3 మాంగళ్యాలను ఇక్కడ వారు తయారు చేసి సీతా కళ్యాణంలో దాన్ని ఉపయోగించే విధానంగా వారు ఏర్పాటు చేశారు. కనుక ఒక శ్రీరామనవమి నాడు మాత్రమే ఈ విధంగా సీతమ్మ వారికి రామదాస్ గారు చేయించినటువంటి ఆ 3 మాంగళ్యాలు ధరింపజేయడం ఉంటుంది. రేపు ఉదయం కళ్యాణ క్రతువు ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది? అభిజిత్ లగ్నానికి ఉన్న విశిష్టత? రేపు ఉదయం మనకు 9 గంటల సమయంలో స్వామివారు ఊరేగింపుగా మన కళ్యాణ మండపానికి వస్తారు. 9 గంటలకు ఇక్కడ బయలుదేరిన తర్వాత
ఇక్కడికి వచ్చేటప్పటికి 10:30 అవుతుంది, సుమారు 10 పావులు అవుతుంది. 10:30కు ఇక్కడ కళ్యాణ క్రతువు ప్రారంభిస్తాం. సరిగ్గా 12 గంటల సమయంలో ముహూర్తం జీలకర్ర బెల్లం ఉంటుంది. ఆ తర్వాత ఒక అరగంట వరకు మిగతా మాంగళ్య ధారణ కావచ్చు, తలంబరాల వేడుక, వారణమాయిరం అని ఇవన్నీ కూడా వరుసగా జరుగుతాయి. ఈ విధంగా మనకు 10:30కి ప్రారంభమైనటువంటి కళ్యాణం 12:30కు ముగుస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక దృశ్యం. ఓవర్ టు స్టూడియో.